హాయ్ అండి. సండే అయితే మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్ చేయండి. మా ఇంట్లో సండే అయితే కనుక స్పెషల్ ఏంటంటే పప్పు మామిడికాయ అయితే వండేసాను. ఆల్రెడీ వండేస్తే మా ఆయనగారు అయితే అడిగారు, నన్ను చికెన్ తేనా అని అడిగారు. నేను వద్దని చెప్పేసాను. కానీ మళ్ళీ సెకండ్ టైం అయితే చికెన్ అయితే ఉండవలసింది, మామిడికాయ వేసి అనమాట ఖచ్చితంగానే. ఎందుకు ఉండానంటే మా అబ్బాయి అసలు ఊరుకోవట్లేదండి. ఫస్ట్ అయితే కనుక నేను మామిడిగా పప్పు మామిడికాయ వండేసాను. నాకు ఈ మధ్యకాలం కొంచెం నీరసంగా ఉంటుంది, నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది. గ్యాస్ వల్ల ఈ 4 రోజుల నుంచి గ్యాస్ ఎక్కువ ఉండడం అయితే కొంచెం కడుపు నొప్పిగా ఉంటే బ్యాక్ నొప్పి ఇంకా ఎక్కువ వస్తుంది, ఎక్కువైపోయింది అనమాట. అందుకే నాకు పెద్ద వంటలు చేస్తుంటే చేతులన్నీ కొంచెం చెమటలు పెట్టినట్టు గట్టి ఒళ్ళు కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. అందుకే ఇంకా ఎక్కువ పని ఎట్టుకోకూడదని చెప్పేసి ఈజీగా ఉండేది పప్పు మామిడికాయ వండేసాను అనమాట. అద్వితల్లి కూడా చికెన్లు కట్టి తిందండి. తను చేప అయితే కొంచెం తింటుంది, కానీ పులుసు కట్టేసుకొని ఇలా చికెన్లు మటన్ అయితే కైమే తింటుంది. ఎందుకంటే అప్పుడు మొక్కలు తెలియక కలిపేసేటేస్తాం కాబట్టి ఇవి అయితే తింటాను. అందుకోసమే 2 రోజుల నుంచి ఒక రోజు 6 రోజు పప్పు పెరుగు అయిపోయింది. తనకి పప్పు అయితే వండితే బెటర్గా తను కూడా తింటుంది మా పాప అని చెప్పేసి నేనైతే పప్పు అయితే వండేసాను అనమాట. ఇంకా మా అబ్బాయి ఊరుకోవట్లేదు, నాకు చికెన్ కావాల్సింది సండే అన్నాడు. పాపం సరేలే సండే ఒక రోజు 2 పూటలు ఇంటికాడ తింటాడని చెప్పేసి మళ్ళీ మా పక్క వీధిలో అమ్ముతారు చికెన్ అయితే కనుక అండి. మా అబ్బాయి తెలుసు, ఇంకా అందుకే మా అబ్బాయి వెళ్ళాడు అనమాట. తోడుగా మా అత్తగారు కూడా వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు తెచ్చుకొచ్చారు అనమాట. అందరూ తెచ్చేటప్పటికి 1 గంట అయిపోయింది. ఇంకా 1 గంట అయితే ఇంకా అప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. నేనైతే పప్పు ఈ పప్పు అయితే ఒకసారి కూడా ఉండలేదు అనమాట అండి. చికెను మామిడికి ఒకసారి కూడా ఉండలేదు నేను. ఇదే ఫస్ట్ టైం అండి వండడం అయితే కనుక. యూట్యూబ్లో పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నేను ఎందుకు ఫస్ట్ టైం అయినా నువ్వు ఎలా వండేస్తున్నావు అనుకుంటారు. కాకపోతే ఫస్ట్ టైం అయినా మా ఇంట్లో చాలాసార్లు అయితే మాకు ఉండేవారండి దీని దగ్గర. మా ఊళ్ళో ఎక్కువ మామిడి చెట్లు ఉంటాయి. సమ్మర్లో అయితే కనుక మామిడికాయలైనా చింత చిగురులన్నా చెట్లు ఉంటాయి అన్నమాట. అందుకే సమ్మర్లో దొరికేవన్నీ మా అమ్మగారు ఏమి యూజ్ చేయక వదలకంటే అన్నీ యూజ్ చేసేవారు అన్నమాట. జీడిపక్కలు కూడా దొరికాయి. ఎక్కువ అయితే మా అమ్మగారు మటన్ ఈ చికెను మామిడికాయ జీడిపప్పు వేసి ఉండేవారు, లేదంటే మటన్ వేసి ఉండేవారు. దీంట్లో మళ్ళీ సేమ్ మామిడికాయ జీడిపప్పు అన్నీ వేసి ఉండేవారు అన్నమాట అండి. తర్వాత వచ్చేసి సమ్మర్లో మా ఇంకా కూరగాయల్లో ప్రతి దాంట్లో వేసేవారు అన్నమాట మా అమ్మగారు. మామిడికాయ అయితే చికెన్లో మటన్లో వంకాయలోని బంగాళదుంపలోని ప్రతి కూరలు వేసేవారండి. పప్పు మాడికి అన్నీ వండుతూ ఉండేవారు అన్నమాట. దానివల్ల అయితే నాకు ఒకసారి టేస్ట్ చేద్దాం ఈసారి, అసలు ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా వండుకోవాలి అనుకున్నాను. కానీ సూపర్గా వచ్చిందని కూర అయితే కనుక అదిరిపోయిందని చెప్పాలి. ఎందుకంటే పుల్లగా బెలే ఉందండి. నోరు బాగున్నోరికి తింటే సూపర్ ఉంటుందండి. నోరు అయితే పుల్లగా బెలే తగిలింది అన్నమాట. ఒక మామిడికి సరిపోయిందండి 6 kg మాంసానికి. అంత పుల్లగా ఉంది మామిడికి అయితే కనుక అండి. ఇది ప్రాసెస్ అయితే కనుక ఫస్ట్ అయితే కనుక నార్మల్గా అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అయితే కనుక. కానీ ఒకసారి చెప్తే తెలియని వాళ్ళు ఎవరన్నా ట్రై చేస్తారు కదా అని చెప్తున్నాను అనమాట అండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకొని ప్యానం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మెరుగెట్టి ఆ ముక్కలు అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గడం కోసం అయితే కనుక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, తొందరగా మగ్గుతుంది అన్నమాట. అప్పుడు మూత పెడిస్తే ఉల్లిపాయ మగ్గిపోయాక తీసేసి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవన్నీ మగ్గిపోయాకైతే మా చికెన్ అయితే 2-3 సార్లు కడిగేసి అదైతే వేసుకోవాలి. చికెన్ కూడా మగ్గిపోయాకైతే అప్పుడైతే నేనైతే ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత అయితే పసుపు కారం ఉప్పు అయితే వేసాను. అవి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత తీసేసాను. ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసాం అనుకోండి గమ్మున ఇంకా ఉడకడం తగ్గిపోద్ది, తక్కువ మామిడికాయలు ముక్కలు వేయగానే బిగిసిపోద్ది మాట చికెన్. అందుకనే ఎప్పుడైనా మనం చికెన్ ఉడికేకి వేసుకోవాలన్నమాట. ఏ కూరగాయలైనా కానీ వేసినా కానీ ఉడికేకి వేసుకోవాలి. తర్వాత అయితే నేను ఇంకా ఇది ఉడికిపోయిందని తెలిసాకైతే మామిడికాయ ముక్కలు వేసేసి వాటర్ అయితే వేసానండి 2 నిమిషాలు అయిపోయాక అయితే కనుక. ఆ తర్వాత ఎప్పుడైనా మనం నాటుకోడి తర్వాత వచ్చేసి ఇది పారం కూరలు ఉంటాయి కదా, అవి అయితే బాగా ఉడికాకే మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి కదా. ఈ మామిడికాయ ముక్కలు వేస్తే బిగిసిపోతాయి, తొందరగా ఉడకవు, ఇంకా సరిగా ఉడకవండి. అందుకోసం ఎప్పుడైనా కనుక మనం ఈ బాయిలర్ అయితే కొంచెం గమ్ములు ఉడికిపోద్ది కాబట్టి నేనైతే బాగా ఒక 5 నిమిషాలు మగ్గించాకే మామిడికాయ ముక్కలు వేసాను. బాగా ఉడికినాయండి, మా ముక్కలు కూడా పులుపు అయితే బాగా పట్టింది. తర్వాత అయితే లాస్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత నేను అల్లం పేస్టు జీలకర్ర ధనియాలు లవంగా యాలకులు అన్నీ కలిపి వేసానండి. అప్పుడు మగ్గిపోయాక ఆ తర్వాత వాటర్ వేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా బాగా దగ్గర పట్టాకైతే ఈ గరం మసాలా ప్యాకెట్ వేసాను ఖచ్చితంగా. ఇది ప్యాకెట్ అయితే ఉండవలసిందే. లాస్ట్ అయితే ఒక 5 నిమిషాలు మగ్గించి ఇంకా గ్యాస్ అయితే ఆపేసి సూపర్ టేస్ట్గా అయితే వచ్చింది. మీ ఇంట్లో ఏదో కామెంట్ చేయండి. ఓకే, బాయ్, లైక్ ఇచ్చేసుకో.